అందరికీ హాయ్ అండి. నా పేరైతే రాము. మా ఊరైతే సంగారాపేట అండి. నేను ఒక వ్లాగ్ అయితే తీద్దాం అనుకుంటున్నాను. మా ఊరి బయట మామూలుగా ఎలాగుంది, అసలు జీవన విధానం మామూలుగా బయట చూడండి ఒకసారి, ఎంత ప్రశాంతంగా ఉందో. మా ఇంటి ముందు అయితే అంత పెద్ద చెట్లు ఏమీ ఉండవండి. ఇది మా ఇంటి పక్కన ఉన్న వాళ్ళ కొబ్బరి చెట్టు అండి. అది ప్రశాంతంగా ఉంటుంది. వీడియో స్క్రిప్ట్ చేయకుండా అయితే లాస్ట్ వరకు అయితే చూడండి. ఇదిగోనండి మా కుక్క అండి. మొన్న బైక్తో అయితే ఎవరో గుద్దారంట. అయితే దీని కాలు దగ్గర కొంచెం దెబ్బలైతే తగిలాయి. కొంచెం అటు ఇటు నడవలేకపోతుంది. ఇంటి దగ్గర నుంచి ఎటు వెళ్ళట్లేదు. అన్నం తిని మామూలుగా ఇంటి దగ్గర అయితే ఉంటుంది. దీనికోసమైనా మన వాళ్ళు కొంచెం సబ్స్క్రైబ్ చేసి లైక్ అయితే చెయ్యండి అండి. చూశారు కదా దీని అమాయక మొహం. మా ఊరి బడి దగ్గరికి వెళ్ళే దారి అండి ఇది. మా ఇంటి పక్కనే ఈ ఆనవతీగ మా ఇంటి పక్కదేనండి. అంటే మా కంచిది అది. అది బడికి వెళ్ళే దారి. ఇక్కడ బడ్డీ కొట్టు ఒకటి ఉంది. ఇంకా పొద్దున్నే ఎవరు కూడా లెగలేదు. ఇది మా ఇంటి ముందు క్రోటన్ చెట్లు. ఇది రోడ్డు అండి. ఇది మా ఊరికి 2 రోడ్లు. ఇది పై రోడ్డు. ఇది అదొక బడ్డీ కొట్టు. ఈ మామిడి చెట్టు అండి. మామిడి చెట్టు అంటే మా ఊరికి పంచాయతీలు కానీ, రాములూరు గుడి ఇక్కడ ఈ చెట్టు కింద ఏముంటుందండి. ఇది పంచాయతీ హాల్ అండి. ఇది పూత అయితే మాడిపోయింది. మంచు వల్ల అనుకుంటా అండి. ఈ సంవత్సరం జీడి గింజలు తక్కువే కాసాయి, పూత మొత్తం మాడిపోవడం వల్ల. ఇప్పుడు ఈ జీడి గింజలు అయితే ఏరి ఇంటికైతే తీసుకెళ్ళాలి. అవి ఆల్రెడీ అంతకుముందు గింజలు అక్కడే తొడేలు తీసింది. తొడేలు అంటే పొల్లు.
పొల్లు తీసి గింజలు ఇంటికి తీసుకెళ్తాలి. నడుము పోయింది కదా, నడుము పోయింది కదా అండి. నవలా బాగుంది, బడితో గుద్దిచ్చారు సంటానే. నిన్న వచ్చింది దుబ్బుడు ఉంది ఆడ పెద్ద అన్నమే సార్ మాసం కొరకు మనం కూడా తింటలేదు. ఏరేసాడు ఇప్పుడే వచ్చే అటు నుంచి చేరుకుంటా వస్తుంది. దొంగలు వస్తేనేరే చెట్టు చేతి కానీ మొత్తం ఇరగ్గోసి పడతాయి. ఉన్నారులే కానీ ఇలా రారు ఇందులోకి. పై తోట ఉన్నప్పుడు తిట్టే పొచ్చడాలనే తిట్టే. ఒకసారి గింజలు పోతే వాళ్ళు మన తోటలో ఎత్తుకుపోయారని తిట్టే. అప్పటి నుంచి మన తోటలో వాళ్ళకి రారు. ఎప్పుడు అనుకున్నాం 3ంటికి ఏరిన వాడికి మన రేపొద్దునికి ఇన్నో ఉండవు. అందుకే 3ంటికి పిలవరా, ఎందుకంటే నైట్ ర్యాక్చువల్గా వెళ్తున్నాంగా, పొద్దున్న లేకలేకపోతున్నాం. 3ంటికి నుంచి అయితే ఇద్దరంగా చేరే వచ్చి రేపొద్దునికి గింజలు తక్కువ ఉంటాయి. నేనే సరదాగా వచ్చా, 3ంటికి నుంచి చేరితే బాగుంటుంది అనిపించింది. ఎందుకు లేవు వచ్చినగా వచ్చినా అన్నట్టు తగులుకున్నా. యూట్యూబ్లో వేరదాయి. ఈ గింజలన్నీ కూడా అండి ఇక్కడ అయితే ఒక గుట్టలాగైతే పోసుకోవాలి. చూశారు కదా, ఇప్పుడు నేను సంచిలో ఉన్నాయి మొత్తం కూడా ఇక్కడైతే పోసాను. మా నాని కూడా ఇక్కడైతే గుట్టలాగైతే పోసాడు. వీటిలో ఉన్న ఈ పచ్చి గింజలు ఈ మొత్తం కూడా అన్ని కూడా పక్క అయితే తీయాలండి. తీసిన తర్వాత వీటిని కూడా తొడేలైతే తీసి, తొడేలంటే అక్కడ జీడి పళ్ళు ఉన్నాయి కదండి, ఆ జీడి పళ్ళు పక్క అయితే పడేసి వాటిని తొడేలంటారు. ఆ జీడి పళ్ళని ఆ గింజలు అయితే బకెట్లు అయితే వేసుకోవాలండి. తర్వాత వాళ్ళు పండు ఉప్పులు పెట్టి ఇక్కడికి వస్తాయి.
అన్నం అయితే ఉడికింది కదా అని మా ఆవిడైతే ఇక్కడ సరుకులు తేయడానికి అయితే వెళ్తుందండి. బెండకాయ కూర గాని ఆనగకాయ గాని ఏం చేద్దామా లేదా కోడిగుడ్లు కూర చేద్దామని ఆలోచిస్తుంది. అటు ఇటు తిరుగుతుంది. వాకిలి మొత్తం అటు ఇటు తిరిగి తిరిగి ఆలోచించి లాస్ట్ కి అయితే ఆనపకాయ కూర చేద్దామని మెల్లగా అయితే బయలుదేరుతుందండి. బయలుదేరే ముందు వీడియో లెంత్ ఎక్కువైందని హాయ్ చెప్పి వెళ్తుందండి. ఓకేనండి, వీడియో అయితే నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. నెక్స్ట్ వీడియోకి వెళ్దాం, మంచి వీడియోకి వెళ్దాం. బాయ్ ఫ్రెండ్స్.